వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి రోజు రోజుకు తెలంగాణలో మాత్రము చాలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ భార్యలు హత్య చేయించడము, భర్తలు హత్యలకు గురి కావడం, ఇలాంటి సంఘటనే ఇప్పుడు కొత్తగా బాచుపల్లిలో మళ్ళీ చోటు చేసుకుంది. ఎందుకంటే అదృష్టవశాత్తు ఆ భర్త మాత్రము ప్రాణాలతో బయటపడడం జరిగింది. అదే అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే కూడా మరి తన పేరు రామ్దాస్, బాధితుడి పేరు, అలాగే అతని భార్య పేరు జ్యోతి. ఈ సంఘటన దారుణంగా చోటు చేసుకుంది. ఎందుకంటే భయం పుడుతుంది అని కూడా అనుకోవచ్చు. ఇది విచిత్రంగా కూడా ఎంత పెద్ద ప్లాన్ చేసింది భార్య అని కూడా వింటూ ఉంటే కొంచెం భయానకంగానే ఉంది. మరి ఇవి విని 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 అలవాటు పడిపోతున్నారా జనాలు, అది అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే ఒక భార్య చేతిలో హత్య అవ్వకుండా భర్త బయటపడ్డాడు, ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. అంటే భార్య ప్లాన్ నుంచి బయటపడ్డ భర్త, హత్యకు గురి కాకుండా బయటపడ్డ భర్త, ఇలాంటి కామెంట్లన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇది ఎలా జరిగింది అంటే కూడా బాచుపల్లిలో నిన్న రాత్రి చూసుకున్నట్లయితే కూడా తను ప్లాన్ ప్రకారమే భార్య ఒక చోటకి భర్తను పిలిపించడం జరిగింది. అంటే తనే తీసుకెళ్ళింది అంటున్నారు కొంతమంది, కానీ పిలిపించడం జరిగింది అని కొంతమంది అంటున్నారు. అది ఏంటి అనేది కూడా నిందితుడు కూడా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. మరి ఆ ప్లేస్కి వెళ్ళడంతో కూడా కొంతమంది దుండగుల్ని కూడా పెట్టిందంటే ఎంత పెద్ద ప్లానో చూడండి. మరి ఆ దుండగుల్ని పెట్టిన ఆ క్షణంలో వాళ్ళు మాట్లాడుకుంటా కూర్చుని ఉన్నట్టే ఉండి, అదే అంటే వాళ్ళు బీరు తాగుతున్న ఆ సమయంలో, అంటే అందరు కూర్చొని బీరు తాగుతూనే ఉన్నారు, అందరి సమక్షంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న ఆ సమయంలోనే అదే బీర్ బాటిల్తో తనను చంపే ప్రయత్నం చేసి బీర్ బాటిళ్లతో దాడి చేయడం జరిగింది రామ్దాస్ పైన. అవి పగలగొట్టేసి పగలగొట్టి, అంటే తన తలపైన కొడితే తన తల పగిలిపోయి రక్తం కారుతూ రక్తపు మడుగుల్లో తన మీద దాడి చేయడంతో కూడా తను అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు అక్కడ. అది కూడా దుండిగల్ ప్రాంతంలో జరిగింది. వీళ్ళు బాచుపల్లికి సంబంధించిన రాజీవ్ గృహకల్పాలో నివాసం ఉంటున్నారు భార్యాభర్తలు. అలాగే ఈ సంఘటన జరిగింది మాత్రం దుండిగల్ ప్రాంతంలో జరిగింది. ఈ దుండిగల్ పిఎస్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి అక్కడ కేసు నమోదు చేయడం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కూడా తను ప్రాణాలు కోల్పోయాడని ఇదితోటి అక్కడి నుంచి అందరూ పరారవ్వడం జరిగింది, వెళ్ళిపోయినారు. కాకపోతే కాసేపటికి తనకు స్పృహ వచ్చిన తర్వాత తన సోదరుడి ఇంటికి చేరుకున్నాడు రామ్దాస్. అక్కడ చేరుకొని జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు తను ఆల్రెడీ చికిత్స కూడా పొందుతూ ఉన్నాడు. చికిత్స పొందుతూనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి భర్త కూడా భయపడాల్సిన రోజులు వచ్చినాయి అని ప్రజలు కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇంకా విషయంలోకి వెళ్తే మీకు చూపిస్తాను, కొన్ని చదివి వినిపిస్తానట్లే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. దుండిగల్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య జ్యోతి తనను చంపాలనే ప్లాన్ ప్రకారమే చేసిందని, అదృష్టం బాగుండి తన ప్రాణాలతో బయటపడ్డానని బాచుపల్లి పిఎస్లో ఫిర్యాదు చేసిన భర్త రామ్దాస్. ఓకే, హత్యకు జరిగిన ప్లాన్ దుండిగల్ పిఎస్కు వస్తుందని 0 ఎఫ్ఐఆర్ చేసి దుండిగల్కి కేసు ట్రాన్స్ఫర్. భర్త రామ్దాస్ను చంపేందుకు 4 యువకులతో కలిసి ప్లాన్ చేసిన భార్య జ్యోతి. బౌరంపేటలో ప్లాన్ ప్రకారం భర్తకు మద్యం తాగించి అక్కడే బీర్ సీసాలతో దాడి చేయించిన భార్య. అపస్మారక స్థితిలో పడున్న రామ్దాస్ మృతి చెందాడని అక్కడి నుండి జారుకున్న యువకులు అర్ధరాత్రి రక్తపు గాయాలతో తన తమ్ముడి ఇంటికి చేరుకొని విషయాన్ని తెలిపిన బాధితుడు రామ్దాస్. బాచుపల్లి పిఎస్ పరిధి రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా బాచుపల్లి పిఎస్లో ఫిర్యాదు చేసిన బాధితుడు రామ్దాస్ హత్య జరిగిన ప్రదేశం దుండిగల్ పిఎస్కి వస్తుందని 0 ఎఫ్ఐఆర్ చేసి దుండిగల్కు కేసు ట్రాన్స్ఫర్ చేసిన బాచుపల్లి పోలీసులు. మరి కేసు మీద దుండిగల్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. మరి బాధితుడు సోదరుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. బాధితుడు సోదరుడు చెప్తూ ఉన్నాడు, ఇగో చూస్తున్న భార్యను చూపిస్తారు. ఫస్ట్ ఈవిడ జ్యోతి రామ్దాస్ భార్య. ఈమె ప్లాన్ ప్రకారం చేసింది అని చెప్పేసి మరి భర్త కూడా చెప్తూ ఉన్నాడు. ఇతనే రామ్దాస్.
ఇప్పుడు ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో గాయాలతోటి, అలాగే రక్తపు మడుగులతోటి తమ్ముడి సోదరుడి ఇంటికి చేరుకోవడం జరిగింది. మరి ఆ సోదరుడే మీడియాకి కానీ, అటు పోలీస్ స్టేషన్‌లో గాని కంప్లెయింట్ ఇవ్వడం కూడా జరిగింది. తను చెప్తున్నాడు వివరంగా ఏం జరిగింది అని. మరి ఏం చెప్తున్నాడో విందాం ఒకసారి. గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటలేడు. అప్పుడు ఈ గోపి అనే వ్యక్తితోనే చాలా సార్లు కూడా మాట్లాడింది కూడా నేను చూశాను. అంటే కొన్నిసార్లు నేను ఇక్కడనే ఉంటున్నాను లోకల్‌లో కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి అట్లా చాలా సార్లు చూశాను మధ్యలో. ఎక్కడనో దగ్గర మాట్లాడుకోవడం, ఎక్కడనో దగ్గర ఇట్లా కలిసి నిలబడడం చాలా సార్లు చూశాను ఇది. అందుకే గోపితోనే కలిసి ప్లాన్ చేయించింది. హత్య చేయడానికి ప్లాన్. ఎందుకంటే గోపి అనే వ్యక్తితో నమ్మి వస్తాడు కాబట్టి లైట్ పరిచయం అయితే ఉంది కదా అప్పటి నుంచి. అంటే మా అన్నకు కూడా నాకు కూడా అప్పుడు మున్సిపాలిటీ నుంచి వాడు మున్సిపాలిటీలో పనిచేస్తాడు, నిజాంపేట మున్సిపాలిటీ కార్పొరేషన్లో. అప్పటి నుంచి ఏంటంటే జీతంతో వెళ్తే ఏమవుతుంది అనుమానం రాకుండా ఉంటుందని ఈ ప్లాన్. ఆల్రెడీ లోపల ఒక 2-3 ఉన్నారేమో నాకు తెలియదు. గోపి అనే వ్యక్తికి లాగుతన్నీ తెలుసు కదా, ఎవరెవరు పోయినరు, ఎవరెవరు ఉన్నారు, ఎవరు చేయించిండ్రు. అసలు రామదాస్ కి గోపికి ఎలాంటి సంబంధం లేదు. గోపి ఇన్వాల్వ్ చేసి బీడ్ తీసుకోకపోవడం, తాపించడం, కొట్టడం కూడా అన్ని తెలుసు కదా సార్ లాగితే. నా సొంతమన్నా గత 3 సంవత్సరాల నుంచి ఈ పంచాయతీ నడుస్తుంది. 2023లో కూడా గృహహింస కింద కేసు పెట్టింది. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, అమ్మ నాన్న అందరు తిరుగుతున్నారు. కానీ అప్పటి నుంచి ఇక్కడ ఉంటలేడు. ఇది ఏదో ఒకరు నాకు ఏదో ఒకటి చేపిస్తుందని భయంతో ఉంటలేడు. రీసెంట్గా ఇక్కడికి వచ్చి ఒక 40 days అవుతుంది. ఊర్లో పొలాలు గిలాలు అన్ని ఎండిపోయినాయని అమ్మ నాన్న మా అన్న అందరు ముగ్గురు నా ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత రీసెంట్ గా 1 నెల కింద ఆయమని ఇక్కడికి వచ్చి నా భర్తతో నేను ఉండిపోతా అని చెప్పడం జరిగింది. అయితే పెద్ద మనుషులు కూడా ఏమన్నారంటే షెట్ అవుతారేమో. విషయం క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఈ జ్యోతి అనే అమ్మాయి ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని మా అన్నతో పదే గొడవ పడడము, అలాగే 3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ గొడవలు రన్ అవుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. గృహహింస చట్టం కింద కూడా తను కేసు పెట్టడం కూడా జరిగింది మా అన్న మీద. అప్పటి నుంచి ఇక్కడ ఉండట్లేదు, ఈ మధ్య ఇక్కడికి రావడంతో కూడా ఆ వ్యక్తితో కలిసే హత్య చేయించడానికి పాల్పడింది అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే రామ్దాస్ అనే వ్యక్తి కూడా తను ఒక మున్సిపాలిటీ ఆఫీస్లో తను పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా మరి ఈ జ్యోతి అనే అమ్మాయితో, వీళ్ళ వదినతో ఎవరైతే తనతో పాటు ఉన్నాడో, తన అక్రమ సంబంధం ఎవరితో అయితే పెట్టుకునిందో ఆ వ్యక్తితో తను చాలా చోట్ల చాలా సార్లు కలిసి తిరగడం కానీ, కలిసి మాట్లాడడం కానీ, వాళ్ళు కలిసి ఉన్న చోట్లు కానీ ఎన్నోసార్లు నా కంట పడ్డారు. అందుకే నాకు ఇప్పటికి నేను పక్కాగా చెప్తాను, వాళ్ళిద్దరూ కలిసి బ్రతకడానికే మా అన్నను హత్య చేయాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టే ఈరోజు వాళ్ళు ప్లాన్ ప్రకారమే చేశారు. ఇంకొక విషయం ఏంటంటే గృహహింస చట్టం ఎప్పుడైతే ఆ చట్టం కింద కేసు ఎప్పుడైతే పెట్టిందో ఆ మరుక్షణం నుంచే మా అన్న ఇక్కడ ఉండడం కూడా మానేశాడు. ఎందుకంటే ఆ తర్వాత కూడా తను ఎన్నోసార్లు అన్నాడు, నన్ను ఏదో ఒకటి చేయిస్తుంది, నన్ను ఏదో ఒకటి చేస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఒకే చోట కూడా పనికి వెళ్తే డౌట్లు వస్తాయనే ఇదితోనే తన భర్తతో తను కలిసి పనికి వెళ్లకుండా కూడా మానేసినట్టుగా రామ్దాస్ సోదరుడైతే ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఇద్దరు విడివిడిగా ఉంటూ కొంచెం అప్పుడప్పుడు గొడవలు పడుతూ వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత కూడా మా అన్నకు భయం ఎత్తుకునింది, నన్ను ఏదైనా చేస్తుంది అని. ఆ ఏదైనా చేయించగలదు, చేస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే భయం క్రియేట్ అయిందో ఈరోజు అదే ప్లాన్ ప్రకారము తన పైన దాడి చేశారు అని చెప్పేసి రామ్దాస్ తమ్ముడైతే ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అదే విధంగా రామ్దాసుకు తగిలిన గాయాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఆ ప్లేస్ కూడా చూసినట్లయితే నిర్మానుష్యమైన ప్లేస్గా కూడా గుర్తించవచ్చు. వాస్తవంగా అక్కడ ప్రజలు ఎవరు తిరగని చోటని కూడా గుర్తించవచ్చు. అంతేకాకుండా ప్లాన్ ప్రకారం చేసింది కాబట్టి ఈ రోజున మా అన్న బ్రతికి ఏదో అదృష్టవశాత్తు బయటపడ్డాడు, కాకపోతే చనిపోయిన ఉంటే ఈరోజు ఏమయ్యేది అనే ఒక సందిగ్ధాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు
ఆరా తీయాలి దీనిపైన ఖచ్చితంగా. ఎవరు ఆ వ్యక్తికి ఈమెకి ఏంటి సంబంధము, ఆ వ్యక్తితో ఎందుకు అన్నిసార్లు కలిసి ఉన్నది, మరి మా అన్నతో ఎందుకు ఉండడం లేదు, ఇవన్నీ కూడా ఆరా తీస్తే బయటికి వస్తాయి. అదే కావాలి, ఎందుకంటే ఆరా తీసిన తర్వాత వాళ్ళకు కఠినమైన శిక్షలు పడాలి అని చెప్పేసి రామ్దాస్ తమ్ముడు తను ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున రామ్దాస్ కూడా ప్రాణాలతో బయటపడడం అనేది మా అదృష్టము అని చెప్పేసి రామ్దాస్ తల్లిదండ్రులు కానీ రామ్దాస్ కానీ అదే వ్యక్తం చేస్తున్నారు. కానీ దీని వెనకాల ఏం జరిగింది, ఏం మిస్టేక్ ఉంది, నిజంగా ఆ వ్యక్తికి జ్యోతికి అక్రమ సంబంధం ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం, ఈ దాడిలో ఎంతమంది దుండగులు ఉన్నారు, ఎవరెవరున్నారు, ఈ జ్యోతి నిజంగా తన భార్య జ్యోతియే ఈ హత్యకు పాల్పడిందా, హత్య చేయించడానికి పాల్పడిందా అనే కోణంలో కూడా పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కొంచెం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజున ఒక మనిషి చంపుటిక కాదు, మనుషులం ఉంటున్నాం, ఇక్కడ మానవత్వాలు ఉంటున్నాయి కాబట్టి సస్యశ్యామలంగా ఉండాలి అనుకునే ప్రపంచం కాబట్టి ఇలా శ్మశాన వాటికలతోటి నింపేయకుండా కొంచెం ఆలోచించి కొంచెం దృష్టి పెట్టుకొని అటు పోలీస్ సమాజం కావచ్చు, ఇటు ప్రజాస్వామ్యం కావచ్చు, ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి. మనం మారే విధంగా కూడా అడుగులు ముందుకేయాలని కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.